తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రేపు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎవరైతే 2,000 రూపాయల ఆసరా పెన్షన్లు తీసుకుంటారో అటువంటి వారికి 4,016 రూపాయలు, 4,016 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం ప్రకారము తెలంగాణలో ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఉన్నప్పుడు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే మేము అధికారంలో చేపడితే మేము పాలనలు చేస్తే మేము అధికారంలోకి వచ్చిన ఒక నెల నుంచే లేదంటే 100 రోజుల నుంచే తెలంగాణలో లబ్ధిదారులకు కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన ఎటువంటి ఇప్పటివరకు అప్డేట్స్ అయితే విడుదల చేయలేదు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు. ఇక మొన్న మాట్లాడుతూ క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులపైన అనేక రకమైన గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగింది. ఎప్పుడు ఈ కొత్త పెన్షన్ డబ్బులు జమ చేస్తారు, ఎప్పటి నుంచి మహాలక్ష్మి పథకం డబ్బులు జమ చేస్తారు, ఎవరెవరికి జమ చేస్తారు, ఈ కొత్త పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. దానికంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి. ఇక మీరు మన ఛానల్ ఏమాత్రం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. వీడియోస్ కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తాయి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన మనకి ఏదైతే అప్డేట్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇక మనకి నిజమైనటువంటి అర్హతలు సాధించినటువంటి ఈ పెన్షన్ లబ్ధిదారులకు ఎప్పటి నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తారని చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక తెలంగాణలో దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులు, ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు వచ్చేసి మనకి ఏదైతే దాదాపు రాబోతున్నటువంటి ఏదైతే ఏప్రిల్ నెల ఉందో ఏప్రిల్ నెల చివరి వారంలోనైనా, ఈ మార్చి నెల చివరి వారంలోనైనా అర్హతల జాబితా రిలీజ్ చేసిన వెంటనే ఈ తెలంగాణలో ఏప్రిల్ అయిపోక ముందే నెల అప్పటి నుంచి అయితే కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం అయితే ఇప్పటివరకు అయితే ఉండడం జరిగింది. ఇక అదే రీతిలో మనకి మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా రిలీజ్ చేయడం లేదు. ఇక ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి నెల మహిళకి 2,500 రూపాయలు, ఇంటింట ఏడాదికి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎప్పుడైతే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారో అప్పటి నుంచే మహిళలకు కూడా ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీ చేస్తామని సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.